శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజ గురువు ఇద్దరూ కలిసి వృషభ రాశిలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా 1, 9 స్థానాధిపతులు ధనస్థానంలో సంచరించడం వల్ల, అంటే ఇది సహజ రాశి చక్రంలో వృషభం ధనస్థానం కాబట్టి అక్కడ ఈ కుజ గురువులు కలియడం వల్ల ఆర్థిక పరంగా అందరికీ స్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే మనీ రొటేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి, కర్కాటక రాశి యందు రవి ఉండడం అన్నది ఒక విధంగా ఇది ఒక యోగం. సహజ పంచమాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అనేది ఒక ధనయోగం లాంటిది ఏర్పడింది. అంటే ప్రభుత్వ అధికారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. 5వ స్థానంలో బుధ శుక్రులు ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు కామన్గా అందరి మీద ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా అవి మధ్యలో ఆగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారు ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకో కొత్త పని ప్రారంభించడం, ఈ విధంగా పాత పని ఆగిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదన్నా కార్యక్రమం అంటే ఒక విద్యలో చేరాలన్నా, గృహం కొనుక్కునే ప్రయత్నం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా రావడం జరుగుతుంటుంది. ఇక శని సహజ లాభస్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఇది పారిశ్రమ రంగం వారికి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు బుధుడు శని యొక్క దృష్టి పరస్పరం రావడం వల్ల మరి ఈ మాసంలో ఈ వారంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా శని శుక్ర బుధులు ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక చాలా వరకు ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో రాహు సహజంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మోసపోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం అంతా కూడా మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా ఖర్చులు చాలా అధికంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా గురువు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఏంటంటే వృత్తిలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు చేస్తున్న వాళ్ళు, మీడియేటర్గా చిన్న చిన్న ఆఫీసులు రన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ యొక్క కార్యాలయం లేదంటే వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదన్నా గృహం కానీ వేకెంట్ సైట్ కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ వారం మీకు చాలా బలంగా రావడం జరుగుతుంది. అంటే ఏదో మాత్రం మొత్తం మీద రాబోయే ఆదాయాన్ని కూడా ముందుగా ఖర్చు పెట్టే విధంగా ఖచ్చితమైనటువంటి ప్లాన్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా లాభం చేకూరే అవకాశం ఉన్నది. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే కుటుంబ సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంటుంది. కుటుంబ అవసరాల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. ముఖ్యంగా జాతకుడికి ఏదైనా కంటికి లేదా టీత్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది.
అలాగే అనవసర ఖర్చులు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. వైద్యుల్ని సంప్రదించే విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ని మీరు సంప్రదించాలి తప్ప ఏదో విధంగా సొంత వైద్యం లాంటిదో యూట్యూబ్ వైద్యం లాంటిదో చేసుకోవడం వలన అనవసరంగా ఎక్కువ ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వైద్య విషయంలో మీరు కంపల్సరీగా మంచి అనుభవం ఉన్న డాక్టర్ని సంప్రదించడం అనేది మంచిది. మీకు ఈ వారం వృత్తిలో స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది. మీ సహ ఉద్యోగుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళు మీ యొక్క అభివృద్ధికి త్వరలో మీరు మారబోతున్నటువంటి ఉద్యోగ మార్పు కూడా మరి మీ పరిచయం ఉన్నటువంటి స్త్రీలు కానీ స్నేహితులు సర్కిల్లో ఉన్న స్త్రీలు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా మీ టాలెంట్ని మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకునే ప్రయత్నంలో ఒక మంచి మిత్రుడినో లేదంటే ఏదన్నా సంస్థలో బాగా అనుభవమైనటువంటి మీ సీనియర్స్నో సంప్రదించి వృత్తిలో కొన్ని మెలకువలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అవి మీకు కామన్గా ఈ రాశి వారికి ఏదైనా తొందరగా గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగానే నేర్చుకొని దాన్ని ఎమ్మటనే ఇంప్లిమెంట్ చేసి వృత్తిలో చాలా వేగంగా మీ పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు శుక్రగ్రహంతో కలిసి భాగ్యాధిపతి దృష్టి ఉండడం వలన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి కానీ సంతాన విషయంలో శుభవార్తలు వినడం కానీ ఉన్నత విద్యా అవకాశాలు ఈ వారం పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్త్రీలకి ఈ రాశిలో వారికి చాలా ప్రోగ్రెసివ్కరంగా ఉన్నది. సో ఏదైనా మొత్తం మీద మిథున రాశి వారు ఏదో ఒక గొప్ప విషయాన్ని ఈ వారం సాధించే అవకాశం ఉంది. ఈ వారం ముఖ్యంగా ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ప్రతి రాశివారు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు వృత్తిపరంగా కుటుంబపరంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వారి మీద ప్రతి వ్యక్తి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అది కేవలం ఏలినాటి శని అష్టమ శని జరుగుతుందనే కాకుండా మరి శని దశ శని అంతర్దశ విదశ సూక్ష్మదశ ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అతి రేరుగా వచ్చినటువంటి ఇంచుమించుగా సంవత్సరంకి ఒక 4 సార్లు 2 సార్లు ఈ శని త్రయోదశి రావడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మరి అన్ని రాశుల వారు కూడా ఈ శని త్రయోదశి రోజు అంటే మనకి 17వ తారీఖు ఆగస్టు నెల రోజు వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాలను కానీ ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అన్నది ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఆ తైలాభిషేకం చేసిన రోజు మాత్రం కంపల్సరీగా కొన్ని విధి విధానాలు నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనికి తైలాభిషేకం చేసిన రోజు అనాచారంగా ఉండడం కానీ ఆహార విషయంలో నియమాలు పాటించకపోవడం అన్య స్త్రీతో సంపర్కం కానీ తాగుడు అలాంటి కొన్ని వెజిటేరియన్ కాకుండా మిగతా మాంసాహారం భక్షించడం ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే మీకు అలాంటి అవకాశం అలాంటి ఇష్టం ఉంటే శని త్రయోదశి మానేసినా మీకు ఏ ఇబ్బంది ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే ఆ నియమాలు ఎటువంటి అంటే సాధారణంగా మనకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నియమంగా ఉంటామో ఆ నియమాలన్నీ కూడా ఆ ఒక్కరోజు అంటే శనివారం రాత్రి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా కూడా పాటించడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క ఆశీస్సులు లభించి మంచి విజయం లభిస్తుంటుంది. అంటే ఆ రోజు శని త్రయోదశి రోజు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. అంటే ముఖ్యంగా అలాగే నెయ్యి డాల్డా అలాంటిది ఏమీ కాకుండా కేవలం మరి పచ్చి పులుసు లేదంటే మామూలు తాలింపు పెట్టని వస్తువులతో తినొచ్చు.
వీలైతే గడపగలిగితే ఆ రోజంతా కూడా ఈ ఫలాలు లేదంటే ఈ ద్రవ ఆహారం లాంటివి ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకొని ఆ ఒక్కరోజు కింద భూసైనం అంటే కింద ఒక ఏదో చలగాడో చాప వేసుకొని ఆ ఒక్కరోజు దూరంగా విడిగా పడుకోవడం వల్ల కంపల్సరీగా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీలైతే ఆ రోజు మరి విష్ణు సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, శని అష్టోత్తర శతనామాలు కానీ, శివుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే ఏదైనా దేవాలయంలో, ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో, శివాలయంలో నిద్రించే అవకాశం ఉంటే పూర్తిగా కాకపోయినా కనీసం మనకి బ్రహ్మముహూర్తం దాకా 4 గంటల దాకా పడుకొని దాని తర్వాత మళ్ళీ విధి విధానంగా మీ కార్యక్రమాలు చేసుకుంటే ఒక 1000 రెట్లు మంచి ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.